హైదరాబాద్ స్టేట్కి ఫెబ్ 23కి ఒక సంబంధం ఉంది. అదేంటో మీకు తెలుసా? 1768లో సైన్ చేసిన ట్రీటీ ఆఫ్ మసూలీపట్నం హైదరాబాద్ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ వల్ల నిజాం ఇండిపెండెన్స్ గ్రాడ్యువల్గా తగ్గి బ్రిటిష్ పొలిటికల్ డామినెన్స్ డెక్కన్ రీజియన్లో చాలా స్ట్రాంగ్ అయింది. ట్రీటీ ఆఫ్ మసూలీపట్నం 23 ఫెబ్ 1768న నిజాం అలీ ఖాన్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య జరిగిన అగ్రిమెంట్. ఈ ట్రీటీ ఫస్ట్ మైసూర్ వార్ టైంలో జరిగింది. ఫస్ట్లో నిజాం బ్రిటిష్ సైడ్లో ఉన్నాడు, కానీ లేటర్ అలయన్స్ చేంజ్ చేశాడు. బ్రిటిష్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉండడం వల్ల వార్లో నిజాం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఈ ట్రీటీ ప్రకారం నిజాం కోస్టల్ ఆంధ్ర రీజియన్ని బ్రిటిష్కి ఇచ్చేశాడు. ఆయన బ్రిటిష్ సుప్రిమసీని యాక్సెప్ట్ చేస్తూ, అంటే బ్రిటిష్ అథారిటీని అఫీషియల్గా రికగ్నైజ్ చేశాడు. అలాగే బ్రిటిష్ సబ్సిడియరీ ఫోర్స్ మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ 5 lakh రూపీస్ పే చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ ట్రీటీ వల్ల హైదరాబాద్ ఇండిపెండెన్స్ గ్రాడ్యువల్గా తగ్గింది. బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ డెక్కన్ రీజియన్లో పెరిగింది. హైదరాబాద్ స్టేట్ స్లోగా బ్రిటిష్ మీద డిపెండెంట్ అయింది. ఈ అగ్రిమెంట్ 1798లో సబ్సిడియరీ అలయన్స్ సిస్టమ్కి ఫౌండేషన్ లాగా పనిచేసింది. దాని ద్వారా నిజాం ఫస్ట్ ఇండియన్ రూలర్గా సబ్సిడియరీ అలయన్స్ని యాక్సెప్ట్ చేశాడు.